ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడితే కరెక్ట్ అసలు కాదు. ఓకేనా? ఏదైనా మాటల్లో ఉండాలి మేడం. మీరు ఇలాగ బిజినెస్ టైప్ నుంచి మీ దగ్గర తప్పు పెట్టుకుని ఆల్రెడీ మీరు నాకు చెప్పారు, నాదే తప్పు అని చెప్పారు. మీరు సారీ అండి, మై మిస్టేక్ అని చెప్పారు. మీరు అది కూడా గుర్తుందో గుర్తులేదు మాధురి గారు. మళ్ళీ ఇప్పుడు కావాలని నా దగ్గర ఇక్కడ అందరి ముందు మాట్లాడుతున్నారు. ఓకేనా? సో నేను మాట్లాడతానండి మేడం గారు. అస్సలు కూడా మీరు ఎవ్వరు కూడా ఆ మాటలు అస్సలు నమ్మొద్దండి మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యామ్. ఓకేనా? హుసేన్ గారు కనిపించింది కదా. సో అందరూ కూడా ఒకేలా ఉండరండి. అందరు మైండ్ సెట్స్ కూడా ఒకేలాగా ఉండదు. కొందరు ఒకేలా ఉంటారు, కొందరు నచ్చిన వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా ఉంటారండి. నచ్చని వాళ్ళు ఎలా అంటే అబ్బా వీళ్ళు ఇంతే అన్నట్టుగా మాట్లాడతారు. సో అలాంటి మాటలు ప్లీజ్ నమ్మొద్దు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మాధురి మేడం గురించి చెప్పాలంటే నేను లైవ్ లో చెప్పను, ఎందుకంటే తను ఒక లేడీ, నేను ఒక లేడీ కాబట్టి నేను అసలు చెప్పను. మేమిద్దరం కన్వర్సేషన్ మాట్లాడుకుంటామండి. బట్ మేడం గారే కొంచెం స్టెప్ వేస్తున్నారు ముందుకి. సో ఆలోచించండి. సో ఎల్లో కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తో మధ్యలో అయితే మంచి ఎల్లో కలర్ తో వచ్చిందండి. ఇది కూడా ప్యూర్ సెమీ గద్వాల్ పట్టు సారీలో ప్రీమియం క్వాలిటీ. పళ్ళు కూడా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బూటా బ్లౌజ్ వచ్చింది మా. ఓకేనా? సో ఈ సారీ అయితే చాలా రిచ్ గా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను నో సిఓడి నో రిటర్న్ ఆప్షన్ అని చెప్పేసి. సో మీరే కావాలని చెప్పారు. మాధురి మేడమే పర్టికులర్ గా ఒక చీర కావాలి అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంది. సో తనకంట ఈ చీర ఎక్స్చేంజ్ చేసి సీకో చీర కావాలంట. సో అలా చెప్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను. కొంచెం వెయిట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఇక్కడి వరకు తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. మన ఇద్దరు మధ్యలో ఉండాలి కదా మాధురి మేడం గారు. ఓకేనా? మర్సరైజ్డ్ కాటన్ సేమ్ ప్రైస్ కాదండి. మర్సరైజ్డ్ కాటన్ 25 లోనే. మర్సరైజ్డ్ కాటన్ చెప్పలేదు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ సిగ్గు అని చెప్పారు మీరు. ఒక్కసారి నా చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం. లతా గారు నేను పర్చేస్ చేస్తాను సారీ సేమ్ టు సేమ్ వీడియోలో చూపించినట్లే ఉంది. ఒక్కసారి పైన కామెంట్స్ చూడండి మేడం. మాధురి గారు 100 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండవు. సో మాధురి మేడం గారు మీరు నాతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ చేయండి, లేదంటే ఫోన్ చేయండి. సో మీకు మాకు కన్వర్సేషన్స్ అయిపోతాయి. బట్ ఇలాగా మీరు ఎన్నిసార్లు కాల్ చేశారు ఒక్కసారి అది కూడా చెప్పండి మేడం. మీ మిస్టేక్ అని చెప్పిందని కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా? మీరు ఒక్కసారి బ్యాడ్ కామెంట్ పెట్టేస్తే నాకేం అయ్యేది పోయేది ఏం లేదు. నా కస్టమర్స్, నన్ను నమ్మే కస్టమర్స్ అందరు కూడా నా దగ్గరే ఉంటారు మేడం. ఓకేనా? నాకు చాలా మంది సబ్స్క్రైబర్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు చూడండి ఒక్కసారి మేడం, నా నెంబరు లైవ్ లో ఉంది. ఆఫ్టర్ లైవ్ నేనే కాల్ చేస్తాను మీకు. ఓకేనా? మీరు ఉండండి మేడం, నేను కంపల్సరీ మెసేజ్ చేస్తాను మీకు, లేదా కాల్ చేస్తాను. ఓకేనా? సో ఇదైతే చూడండి ప్రీమియం సెమీ గద్వాల్లో చిన్న బార్డర్ వచ్చేసి బూటా డిజైన్ వచ్చేసి చెక్స్ వచ్చింది. విత్ బోత్ సైడ్స్ కంట్రీ బార్డర్స్ వచ్చాయి అండ్ బూటా బ్లౌజ్ వచ్చిందండి. సో సారీ అయితే చాలా బాగుంది. మీరు ఒక్కటే ఆలోచించండి మేడం, యాజ్ ఎ లేడీ నేను కూడా మీలా ఒక ఉమెన్ ని, నేను బిజినెస్ చేస్తున్నాను. మీరు ఏ మాటలు ఎక్కడ మాట్లాడాలో కొంచెం ఆలోచించండి మేడం. నా మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, పర్లేదు. ఒక్కడికి 2 సార్లు చేయండి. మేమైతే ఖాళీగా ఉంటాం కదండి. ఒక్కటంటే చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఏదో ఒక బిజీలో ఉంటాం కాబట్టి ఇలా ఉంటాము. మీకు కంపల్సరీ పర్టికులర్ గా మీకు రిప్లై ఇవ్వట్లేదు అని ఏం లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో మీరు యూట్యూబ్ లో ఇలా చేయడం కరెక్ట్ కాదు మాధురి గారు. మీరు ఒక్కసారి ఆలోచించండి మేడం గారు. అదే కదా మాధురి మేడం గారికి నేను చెప్తున్నది. అది కాదండి మేడం, అది కాదండి. ఒక్కసారి మాధురి మేడం గురించి చెప్పాలండి. గ్రీన్ కలర్ సారీ బుక్ చేశారు మేడం. గ్రీన్ కలర్ సారీ నా దగ్గర లేదు. 2-3 టైమ్స్ కస్టమర్ కి వెళ్ళిపోయిన తర్వాత తెప్పించురా అని చెప్పేసి మేడం గారే అడిగారు నాకు. సరే మేడం తెప్పించాను, ఇచ్చాను. తనకి వీడియో ఓపెన్ క్లిక్ పెట్టాను, తెచ్చాను, అయిపోయింది. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇది సారీ నచ్చలేదు, నేను సీకో చీర తీసుకుంటా అని చెప్పి సరే కొంచెం సేపు తర్వాత నేను ఒక్కటే ప్రాసెస్ ఉండదు మేడం. మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కడే ఆగొచ్చు కదా. ఒక్కడే ఆగని వాళ్ళు ఎందుకు కొంచెం ఓపిక ఉండాలి మేడం. ఓపిక ఉంటే చాలు. కాకపోతే మీరు ఈ విధంగా మెసేజ్ చేయడం కరెక్ట్ అస్సలు కాదు మాధురి గారు. ఇది ఒక్కసారిగా అయిపోయింది కదా.